మ్యాచెస్ కంప్లీట్ అవ్వకముందే ఈ వీడియో చేస్తున్నా, ప్లీజ్ అండర్స్టాండ్. ఐపీఎల్ 2024 17వ సీజన్ లీగ్లో భాగంగా బిఫోర్ ఎలిమినేటర్ మ్యాచెస్ ముందు కేవలం 10 మ్యాచ్లు మాత్రం మిగిలి ఉన్నాయి. బట్ అఫీషియల్గా ఒక్క టీం మాత్రమే ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయింది. 2 టీమ్స్ అయితే ఎలిమినేట్ అయ్యాయి. అంటే మ్యాచ్ 7 టీమ్స్కి మధ్య ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయని మాట చెప్పుకోవాలి. ఈ 10 మ్యాచ్ల లోపు మరో 3 టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వాల్సి ఉంది. అలానే 4 టీమ్స్ అయితే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. సో రిమైనింగ్ 10 మ్యాచెస్ నుండి నరాలు తగ్గే ఉత్కంఠ అయితే కన్ఫామ్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ సీజన్ 16 సీజన్స్ కంటే రికార్డులకి బాబ్ అనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన 60 మ్యాచ్ల్లో యావరేజ్గా ప్రతి మ్యాచ్కి 18 సిక్స్లు, ప్రతి 13 బంతులకి ఒక బౌండరీ, ప్రతి 5 బంతులకి ఒక 4, డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా 4 బంతులకి ఒక బౌండరీ చొప్పున. అలానే T20 క్రికెట్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ రన్స్ మరియు ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ రన్స్ 287 పరుగులు, T20 హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేజ్ 262 పరుగులు, ఒక T20 మ్యాచ్లో 2 ఇన్నింగ్స్ల మీద హైయెస్ట్ సిక్స్లు 42, ఒక T20లో ఒక ఇన్నింగ్స్లో హైయెస్ట్ సిక్స్లు 22, అతి తక్కువ బంతుల్లోనే 150+ రన్ చేసి అంటే 58 బంతుల్లో 164 పరుగులు టార్గెట్ రీచ్ అవ్వటం ఈ సీజన్లోనే జరిగాయి. ఇలాంటి బ్లాస్టింగ్ల వల్ల ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. 60 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాక పాయింట్స్ టేబుల్ చూస్తే ఫస్ట్ ప్లేస్లో కేకేఆర్ 12 మ్యాచ్ల్లో 9 గెలిచి 3 ఓడి 18 పాయింట్స్లో మొదటి స్పాట్లో గాను కంటిన్యూ అవుతూ ఉంది క్వాలిఫై అయ్యి ప్లే ఆఫ్స్కి. ఇక సెకండ్ స్పాట్లో రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్లకు గాను 8 గెలిచి 3 ఓడి, థర్డ్ స్పాట్లో SRH 12కి 7 గెలిచి 5 ఓడి, ఫోర్త్ స్పాట్లో వచ్చేకి 12కి 6 గెలిచి 6 ఓడి CSK నిలిచి ఉన్నాయి. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ స్పాట్కి ఏకంగా 7 టీమ్స్ పోటీ పడుతున్నాయి. LSG, DC, RCB, పంజాబ్ కింగ్స్, GT వీటితో పాటు థర్డ్ ఫోర్త్ స్పాట్లో ఉన్న SRH, CSKలు రేసులో ఉన్నాయి. జరగబోయే 10 మ్యాచ్లు అందుకే ఇంట్రెస్టింగ్గా మారనున్నాయని చెప్పాలి. అయితే మే 13న రాత్రి 7:30 సోమవారం రోజున ఐపీఎల్ 17వ సీజన్లో 63వ మ్యాచ్గా జీటీకి హోమ్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా GT మరియు KKRలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఆడనున్నాయి. అయితే ఆల్రెడీ టాప్ స్పాట్లో KKR ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యింది. సో KKR నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే టాప్ స్పాట్లో కంటిన్యూ అవుతూ ఎలిమినేటర్ మ్యాచ్లో ఎటువంటి ప్రభావంతో ఆడకుండా డైరెక్ట్గా ఫైనల్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడం. అదర్ ఎండ్లో GT 2 మ్యాచ్లు డూ ఆర్ డై అని చెప్పుకోవాలి. 2 మ్యాచ్లు గెలిచి అలానే రిమైనింగ్ టీమ్స్ మీద ఫలితాల మీద అయితే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచింగ్ అయితే చాలా క్రూషియల్గా ఉండబోతుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పాస్ట్ అండ్ ప్రజెంట్ పిచ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ పాస్ట్లో ఎలా ఉన్నాయి, ప్రజెంట్లో ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, వెదర్ కండిషన్ ఎలా ఉంది, అలానే కీ ప్లేయర్స్ ఎవరు, అలాగే లైవ్ ఎక్కడ చూడొచ్చు, అన్నిటిపై 1 by 1 ఒక లుక్ వేసేద్దాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే దీన్ని 1982లో ఓపెన్ చేశారు. ఈ మధ్య రెనోవేషన్ అయితే చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఈ స్టేడియం నిలిచింది. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 132,000గా ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఐదర్ సైడ్స్ వచ్చేకి 62 నుంచి 65 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేకి 78 మీటర్లు గాను, బిహైండ్ వచ్చేకి 60 మీటర్స్ గాను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ వెన్యూలో ఏకంగా 5 బ్లాక్ సాయిల్ పిచ్చెస్తో పాటు 6 రెడ్ సాయిల్ పిచ్చెస్ ఉన్నాయి. అంటే గ్రౌండ్ పెద్దదిగా ఉండటం వల్ల ఏకంగా 11 పిచ్చెస్ అయితే ఉన్నాయి. బ్లాక్ సాయిల్ పిచ్ ఏంటంటే బెటర్ బౌన్స్ టు కంపేర్ చేసుకుంటే రెడ్ సాయిల్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇవన్నీ లో స్కోరింగ్ గేమ్స్ జరిగాయి. గ్రౌండ్ పెద్దది వల్ల బ్యాట్స్మెన్ వాళ్ళు ఎక్కువ క్రీజ్లో సెట్ అయితే ఎక్కువ పరుగులు అయితే రాబట్టారు. అంతకంటే ఇప్పుడు బ్యాటర్స్కి లిటిల్ బిట్ ఈజీగా మారిపోయింది. అయితే ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ అయితే పరిశీలిస్తే ఇక ఫైనల్గా ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా 33 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 15 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 18 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేకి ఈ గ్రౌండ్లో 233 పరుగులు 3 వికెట్లుగా GT నిలిచింది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 89 పరుగులుగా GT ఆల్ అవుట్ అయింది. ఇదంతా పాస్ట్ రికార్డ్ అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్గా చూస్తే 173 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్గా చూస్తే 159 పరుగులు గాను ఉంది. మోస్ట్ రన్స్ వచ్చేకి శుభ్మాన్ గిల్ 18 ఇన్నింగ్స్లో 953 పరుగులు చేశాడు. మోస్ట్ వికెట్స్ వచ్చేకి మోహిత్ శర్మ 26 వికెట్లతో ఉన్నాడు. మోస్ట్ సిక్సెస్ కూడా 37 సిక్స్లతో శుభ్మాన్ గిల్లే ఉన్నాడు. ఈ సీజన్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే GTకి హోమ్ గ్రౌండ్గా 6 మ్యాచ్లు అయితే ఇక్కడ ఆడేసింది. బట్ అనుకున్నంత గుడ్ రిజల్ట్ అయితే హోమ్ గ్రౌండ్ ఈసారి GTకి ఇవ్వలేదని చెప్పుకోవాలి. 50-50 అనే చెప్పుకోవచ్చు. అంటే 6 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 3 ఓడింది. టోటల్గా ఇక్కడ ఆడిన 6 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 4 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేకి ఈ సీజన్లో 206 పరుగులు 1 వికెట్గా నిలిచింది. అలాగే లోయెస్ట్ టోటల్ వచ్చేకి 89 పరుగులుగా GT ఆల్ అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 175 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 171 పరుగులు గాను ఉంది. అయితే ఈ సీజన్లో ఇక్కడ ఆడిన 6 మ్యాచ్ల్లో గాను మోస్ట్ రన్స్ పరంగా చూస్తే శుభ్మాన్ గిల్
322 పరుగులతో హైయెస్ట్గా ఉన్నాడు. మోస్ట్ వికెట్స్ వచ్చేకి 6 మ్యాచ్ల్లో కలిపి మోహిత్ శర్మ 9 వికెట్లు పడగొట్టాడు. మోస్ట్ సిక్స్ వచ్చేకి 13 సిక్స్తో సాయి సుదర్శన్ నిలిచాడు. అంటే ఈ మ్యాచ్ కూడా వీళ్ళు ముగ్గురే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఇక ఇరువురు టీమ్స్ మధ్య అంటే కేకేఆర్ మరియు జీటీల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా ఇప్పటివరకు 3 మ్యాచ్లు జరిగితే వీళ్ళిద్దరి మధ్య జీటీ 2 గెలిస్తే కేకేఆర్ 1 మాత్రమే గెలిచింది. ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే సమ్మర్ సీజన్ అయితే ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. హై లెవెల్లో టెంపరేచర్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే మ్యాచ్ డేన మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేకి 38 నుంచి 42 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉండవచ్చు. లో టెంపరేచర్ వచ్చేకి 24 నుంచి 26 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లో సబ్స్క్రిప్షన్తో కూడి వీక్షించవచ్చు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే జియో సినిమాల్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా వాచ్ చేయొచ్చు. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా జీటీ యొక్క ప్లేయింగ్ 11 చూస్తే 3 బిగ్ లాసెస్ తర్వాత బడా టీం అయిన సిఎస్కేను ఓడించి అది కూడా ఏకపక్షంగా ఓడించి రేసులో నిలిచింది జీటీ. తొలి నుండి చెప్పుకుంటున్నాం జీటీ స్ట్రెంత్ అయితే వాళ్ళిద్దరే ఆడారు. వాళ్ళిద్దరే సిఎస్కే మీద గెలిపించారు. వాళ్ళే ఓపెనర్స్ సాయి సుదర్శన్ మరియు శుభ్మాన్ గిల్ నువ్వా నేనా అన్నట్లు చెత్త కొట్టేశారు తొలి నుండి. అయితే 5th గేర్లో బ్యాటింగ్ చేయడం అనేది చిన్న మాట అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కొట్టిన 6లు 4లు అలా ఉన్నాయి మరి. బట్ చివరిలో తడబడ్డారు. షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్ అంతగా ఎఫెక్ట్ అయితే మ్యాచ్లో చూపించలేకపోయారు. మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వలేకపోయారు. వీళ్ళతో పాటు మాజు వేడు అలానే విజయ్ శంకర్లు, రాహుల్ తివాటీలు మంచి లైనప్ అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి. అయితే ఈ 2 మ్యాచ్లు డూ ఆర్ డై మ్యాచ్లు. 2 గెలిచి కూడా అదర్ యొక్క టీమ్స్ యొక్క రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక అలానే యాక్టింగ్ కెప్టెన్గా చేసిన రాహుల్ తివాటీ కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపించాడు కెప్టెన్సీలో. మనం చెప్పుకున్నట్లే ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. జీటీ యొక్క సిఎస్కే ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. మాజు వేడు, ఉమేష్ యాదవ్లు ఖచ్చితంగా ఉంటే బాగుంటుందని. వాళ్ళే అట్లాగే జరిగింది. ఇక స్పిన్నింగ్ ట్రాక్లోనే ఉందని చెప్పుకోవాలి జీటీది. రషీద్ ఖాన్ కూడా మంచి వికెట్స్ అయితే తీస్తున్నాడు. బట్ నూర్ అహ్మద్ అయితే మాత్రం కొంచెం బ్యాక్ ఫుట్లో ఉన్నాడు వికెట్ల విషయంలో అని చెప్పుకోవాలి. ఇతను ఫామ్లోకి రావడం అయితే చాలా కీలకంగా మారింది. అలాగే ఇప్పటి నుంచో చెప్పుకుంటున్న ఫెయిల్ అవుతున్న మోహిత్ శర్మ ఎంతో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. ప్రీవియస్ మ్యాచ్లో 16 రన్ రేట్ కొట్టించుకున్న మ్యాచ్లు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం మోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. సిఎస్కే మీద తీసిన వికెట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ప్రతి టైంలో సిఎస్కే రేసులోకి వస్తుంది అనుకున్న ప్రతి టైంలో వికెట్లు తీస్తూ 3 వికెట్లతో సత్తా చాటి దీన్ని ముందు నిలబెట్టాడు జీటీని. అలాగే సందీప్ వారియర్, ఉమేష్ యాదవ్లు కూడా ఇంప్రెసివ్గానే అనిపించారు. కార్తిక్ త్యాగి మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. 4 ఓవర్లో అనుకుంటా ఏకంగా 50 కొట్టించుకున్నాడు. నేనైతే ఇతని ప్లేస్ అయితే చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇతని ప్లేస్లో దర్శన్ నల్కండేని ఆడిస్తే బాగుండని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారం ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఓవరాల్గా వీళ్ళు 11 అయితే చూస్తే శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాజు వేడ్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్ చూస్తే అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, కార్తిక్ త్యాగి, సందీప్ వారియర్, జయంత్ యాదవ్ ఇలా ఉన్నారు. ఇక చివరగా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే డైరెక్ట్గా ఫైనల్లో కూర్చోవాలంటే తర్వాత 2 మ్యాచ్లు కూడా గెలవాల్సిందే. రిలాక్స్ అవ్వడానికి అయితే లేదు. ఫాస్ట్ 2 మ్యాచెస్ నుండి అయితే క్యూ కడుతున్న బ్యాటర్స్ ఇది కొంచెం భయపెట్టే ఫ్యాక్టరీ అయినా బట్ ఆదుకుంటున్న మనీష్ పాండే, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్లో కొంచెం బ్యాక్ ఫుట్లో ఉన్న వీళ్ళనైతే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్స్గా వచ్చి వీళ్ళు మంచి సేవే చేశారని చెప్పుకోవచ్చు. ఆ 2 మ్యాచెస్లోనూ బౌలింగ్లో ఒక స్టెప్ ముందుకేసింది కేకేఆర్. ఇది ఆల్రౌండ్ షోతో అదరగొట్టేటువంటి. అందుకే ఒక టీము టాప్ స్పాట్లో ఉందంటే అది ఈజీగా అయితే రాదు. ఇలా బౌలింగ్లో కాకపోతే బ్యాటింగ్లో కాకపోతే బౌలింగ్లో ఈ 2 కుదరినప్పుడు ఫీల్డింగ్లో అయినా టెరిఫిక్గా ఫీల్డ్ చేసి మ్యాచ్ని గెలిపించే టీమే టాప్ స్పాట్లో ఉంటుంది. దానికి రీజన్ ఇదే. ఇక అలాగే RRR ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా అయితే లేదని చెప్పుకోవాలి. ప్రతిసారి ఏదో ఒక విధంగా ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. వాళ్ళే రింకు సింగ్, రసూల్, రమన్దీప్ సింగ్ వీళ్ళ నుంచి అయితే హై లెవెల్లో బ్యాటింగ్ అయితే వస్తే ఖచ్చితంగా మళ్ళీ కేకేఆర్ రిథంలోకి వస్తుందని చెప్పాలి. ఇక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ అయితే ఇచ్చే నరైన్, ఫిలిప్ సాల్ట్ ఎర్లీగా వికెట్లు ఇచ్చేస్తున్నారు. గత 2 మ్యాచ్ల నుండి ఇదే అయితే ఇలా డ్రాబ్యాక్గా మారిపోయింది. అయితే వెంకటేష్ అయ్యర్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పుకోవాలి. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా లై తప్పుతున్నట్టే కనబడుతున్నాడు. అయితే ఓవరాల్గా ఎంతో స్ట్రాంగ్గా కనబడే కేకేఆర్ బ్యాటింగ్ నుండి అయితే మాత్రం భారీ స్కోర్లు ఖచ్చితంగా పెండింగ్ పడిపోతున్నాయి. మెయిన్లీ రింకు సింగ్ అయితే ఈ సీజన్లో తన మార్క్ ఇన్నింగ్స్ అయితే ఇంతవరకు ఆడలేదు. బౌలింగ్లో మాత్రం టాప్ క్లాస్లో ఉంది కేకేఆర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ హర్షిత్ రాణా పేస్ యూనిట్ని నడిపిస్తున్నాడు. మిచెల్ స్టార్క్ లాంటి స్టార్ బౌలర్ ఉన్నా కూడా రషీద్ రాణానే బాగా రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హై లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని చెప్పాలి. అలానే ఆండ్రూ రసెల్ పేస్ ఆల్రౌండర్ క్రూషియల్ టైంలో వికెట్లు తీసి కేకేఆర్కి యాడెడ్ అడ్వాంటేజ్గా మారిపోయాడు. అలానే మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా రాణించాల్సి ఉంది. ఇక వరుణ్ చక్రవర్తి ద కేకేఆర్స్ డామినేటెడ్ బౌలర్ ఈ సీజన్ అని చెప్పవచ్చు.
ఫస్ట్ హాఫ్లో అంతగా అయితే రాణించలేదు. గత 4-5 మ్యాచ్ల నుంచి మాత్రం ప్రతి మ్యాచ్లోనూ వరుణ్ చక్రవర్తి మార్క్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అలానే సునీల్ నారాయణ్ ఎకనామికల్గా బాగానే వేస్తున్న, వికెట్లు తీస్తున్న, మంచి మంచి బౌలింగ్ అటాక్తో బాగానే ఉంది. ఇక ఓవరాల్గా వీళ్ళ లెవెన్లో నేనైతే చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. ముందుగా వీళ్ళ లెవెన్ పరిశీలిస్తే ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా నితీష్ రాణా, అంకుల్ రాయ్, సుయాష్ శర్మ, రఘువంశీ, మనీష్ పాండే ఎలా ఉన్నారు. కేకేఆర్ యొక్క విన్నింగ్ పర్సెంట్ 53% గాను, జీటీ యొక్క విన్నింగ్ పర్సెంట్ 47% గాను ఉంది. నా ఒపీనియన్ ప్రకారం ఈ రికార్డ్స్ అన్ని పరిశీలించాక, వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ కీ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేశాక, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలించాక నేను చెప్తున్నా. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో గాను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ ఎవరో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.